సింహాచలం ఘటన ఒక 7గురు ప్రాణాలు కోల్పోయారు. సరే గతంలో తిరుమలకు సంబంధించి మనం చూస్తూ వచ్చాము. అక్కడ జరిగినటువంటి సంఘటనలు కావచ్చు. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళు ఆ దేవుని చూసి ఆనందంతోనో, ఆ భక్తితోనో, ఆ భక్తితోనో కొన్ని రోజులు మాకు దేవుడు అండగా ఉండాలని చెప్పేసి అనుకుంటారు. కానీ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి, దేవుడి ఆలయాల దగ్గరికి వెళ్ళి, ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితులు వస్తున్నాయి. అవి కూడా ఇలాంటి ఘటనలు, అక్కడ తొక్కిసలాటలు అంటారు, ఇప్పుడు గోలకూడి చనిపోవడం అంటారు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఎవరు తప్పు అనుకోవాలి? ప్రభుత్వాన్ని తప్పు అనుకోవాలా, లేదంటే దేవుడి దగ్గరికి వెళ్ళినందుకు ఆ దేవుడే మమ్మల్ని తీసుకెళ్లారనుకోవాలా? ఉట్టుకు ఎగరలేనేమో స్వర్గానికి ఎగిరిందన్న సామెత ఉంటుంది. అలాగే మీరు ఒకటి గమనిస్తే 11 నెలలు అయింది, రేపు నెక్స్ట్ మంత్కి సంవత్సరం. ఒక 10 అడుగులు గోడ కట్టలేకపోతారు. 60 అడుగులు నిడివి 10 అడుగులు ఎత్తున్న గోడ కట్టలేనాడు ఏకంగా అమరావతి కడతాడంటే, గతంలో అమరావతిలో బిల్డింగ్లు కట్టినవన్నీ లీకులు వాళ్ళకాడు. ఇది వీళ్ళ గురించి మాట్లాడవలసిన విషయం. అంచేత వీళ్ళకి ఏ అవగాహన ఉంది, ఏం చేద్దాం అనుకుంటారు అన్నది లేకుండా మీకు మళ్ళీ చిన్న విషయం చెప్తాను. దీపావళి ముసురు, దసరా ముసురు, ఉగాది పండగ ముందు జల్లు, అలాగే సింహాద్రప్పన చంద్రోత్సవం దగ్గర వర్షం పడడం, ఇది చరిత్ర. మీకు అర్థమవుతుందా? ఈ వెనకాల ఒక ఐరన్ లెగ్ ఎవడో ఉన్నాడు, దైద్యం ఏదో ఉంది వెనకాతల. ఈ దైద్యాన్ని ఎలా వదిలించుకుంటే అంత బెటర్ ఫస్ట్ ఈ గవర్నమెంట్. పైపచ్చి ఈ ఆనం రామనాయుడు అన్నోడికి దేవాదాయ శాఖ మంత్రి ఇస్తే ఆయన ఏడు చేస్తుండో జర కనుక్కోండి ఒకసారి. ఈ పనికార పథకంలోగా బీఆర్ నాయుడుకేమో అక్కడ చైర్మన్ ఇచ్చారు. తలా తోకాలని సొంత పెత్తనాలు ఎలగబెట్టి ఆ టికెట్లకు పైనేమో కిందనేమో అంటే తొక్కేసాడు, చచ్చిపోయారు. అక్కడ గోశాలని తీసుకెళ్ళి సస్పెండ్ చేశారు బాధ్యత వహించలేదని. ఆ గోశాలలో గోవులు చచ్చిపోయాయి. తర్వాత ఈ సింహాద్రప్పంత వీళ్ళకి ఎంత బాధ్యత లేదంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి మాట్లాడేదాకా అనితమ్మ ఏం మాడుతుందండి, హోంమంత్రి అంటే రాష్ట్రం అంతా ఒక హోమ్ కింద ట్రీట్ చేస్తూ హోంమంత్రి ఇస్తారు. ఓ తల్లిలాడిది ఆవిడ బాధ్యత ఏంటంటే కాంట్రాక్టర్ అవడనా? అరే 3 రోజుల్లో 10 అడుగులు గోడ కట్టేస్తారా? తిరుపతి గోడ ఎలా కడతారు చూసారు కదా, కొండల నుంచి స్లైడింగ్ లెవెన్కి గత ప్రభుత్వాలు అన్నీ కట్టుకుని వస్తూనే ఉంటారు కదా రోజు. అక్కడ ఇలా కట్టింగ్ టైప్లో కట్టేళ్తారు. ఏం గోడ కట్టేస్తారు పైనుంచి కింద దాకా. ఓ పిల్లరు, ఓ 2 పిల్లర్ల మధ్యలో గోడ కట్టడం, ఇలాంటి బేసిక్స్ కూడా తెలియవా? ఎద్దినిందంటే దూర కట్టేస్తారా? పైపచ్చు వీళ్ళకి ఆవ్యాసం అలవాటు అయిపోయింది. ఏదైనా ఫస్ట్ వీళ్ళు మెంటల్గా ఎలా ప్రిపేర్ అవుతారంటే, ఒక ఇష్యూ ఉందనుకోండి, ఇష్యూని అడ్రస్ చేయండి రా బాబు అంటే ఇష్యూని అడ్రస్ చేయడం మానేసి ఏదైనా జగన్మోహన్ రెడ్డి పక్కన తోసేయడమే కార్యక్రమం మొదలెట్టుకుంటున్నారు. 2 రోజులు బట్టి వాడు పర్యవేక్షణ చేస్తున్నట్టు. ఈ పెళ్లికి ఎలక సాక్షులు పవన్ కళ్యాణ్ గతంలో ఊరికే ఆడిపోస్తున్నాడు కదా ఎంతమ్మని, ఇప్పుడు అట్ట మెచ్చేసుకుంటుండు. ఎందుకు? సరైన టైంలో కోతి పిల్లి ఆట. ఇప్పుడు నిన్న ట్వీట్ ఇచ్చాడు సార్ మనోడు ప్యానల్కి దిగించి, చూడండి సరే, అందరూ 2 జన సైనికులు చచ్చిపోయారట, వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించాలని చెప్తాడు. రాగద్వేషాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, క్యాబినెట్ హోదా మంత్రి వాళ్ళ రాష్ట్ర మొత్తం అంతటిని సమపాలలో చూడాల్సిన బాధ్యత ఉండే ఏం ట్వీట్ అండి. అంటే ప్రాంతీయ పార్టీకి ఉప ప్రాంతీయ పార్టీ కాబట్టి వాళ్ళ స్థాయి అలాగే ఉంటుందని తెలుసుకోండి ప్రజలు. ఇప్పుడు గోడ పడిపోయింది, వర్షం పడుతుంది అన్నది ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్. నేను వర్షం పడుతుంది సార్, ఫస్ట్ షర్ట్ గుండీలు 2 పెట్టి అడ్డుకుని నియరెస్ట్ ఎక్కడ మనకు నీళ్ళు తడవకుండా పరిగెట్టమా? మన వెనకాతలోడు అక్కడికి వెళ్ళాడు కాబట్టి నేను అక్కడికి వెళ్ళిన ఇంకో దగ్గర ఎత్తుక్కుంటాను, ఇంకో లాంగ్ డిస్టెన్స్కి వెళ్తాడు. అట్లేముంటుంది కదా. అంటే ఇలా జనాలు పరిగెట్టడం సర్వసాధారణం. చిన్నప్పుడు మనకు అమ్మ నాన్న లేడి చెప్తారు, మరి నీళ్ళు ఉన్నారా పరిగెట్టినప్పుడు చూడు జాగ్రత్త కామన్గా చెప్తాం కదా. ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు నీళ్ళు త్వరగా పడిపోయినప్పుడు వెనకాల మీద పడడం ఇలాంటి సాధారణమే కదా. సో దీనికి నాకు సింహాచలం గురించి నేను కూడా చదువుకుంది అక్కడే, నాకు మొత్తం విజయనగరం వైజాగ్ మీద పూర్తి అవగాహన ఉంది. ఈ స్వామి వారిది చందనోత్సవం ఎవరిదాకా ఎందుకని పాపం ఆయన గుండు కొట్టించుకుని ఊరుకున్నంత ఉత్తమం, బోడుగుండంత సుఖం లేని ఉన్న వ్యక్తి కూడా 2-3 నెలల బట్టి అక్షయ తృతీయ మీద ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుండే చూసారు కదా స్వామి వారిది. ఆ లలిత జ్యువెలర్స్ అయినా మనం మర్చిపోయిన ఆయన జ్ఞాపకం చేస్తాను కదా ప్రతిసారి. ఆయన చూసిన అడ్వర్టైజ్మెంట్ అనేది 2 నెలల ముందు 3 నెలల ముందు ప్రికాషన్స్ కావాలి కదా. అక్కడ 4 రోజుల్లో గోడ కడతారా కట్టి మాసేట బ్రహ్మాండంగా పర్యవేక్షిస్తుంది కదా ఎంతమ్మ. ఆ గోడ పక్కన ఎందుకు లైన్ వేసారు, తీసి ఇటు పక్క వేయాలని చెప్పింది ఆవిడ. అదే ఆ మాట చెప్తే పోనా. ఇంకా ఎందుకు నిన్న స్వామివారికి తొలి పూజలు గజపతి వంశం నుంచి అశోక్ గజపతి గారు చేస్తారు, చేశారు కూడా. కనీసంలో కనీసం వెళ్ళి చూడరండి, చచ్చిపోయారట చూడచ్చు వెళ్ళిపోతారా? వీళ్ళ బాధ్యత చూడండి అసలు. ఈవిడేమో జగన్మోహన్ మీద నెట్టడానికి కాంట్రాక్టర్లు అవడట. ఏంది కాంట్రాక్ట్లు ఆడడం? పార్టీ కండువేషన్ నేను వైఎస్ఆర్సీపీ నీ తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో మీరు నాకు కాంట్రాక్ట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఆడ మా అయితే కమిషన్ల కోసం చేస్తారు పని. కాదు అసలు వాళ్ళెవరు, వాడికి కులాలు మతాలు రాజకీయాలు అంటగట్టాడు, పార్టీలు అంటగట్టి మాకెందుకు ఈ పంచాయతీ?
భగవంతుడి దర్శనంకి మనం చేసుకున్న తప్పు రైటో స్వామి అని దండం పెట్టుకునే దగ్గరికి వెళ్తే వీళ్ళు పగబట్టి దేవుడి దగ్గరికి పంపించడానికి ప్రణాళికలు వేసుకుంటుంటే ఏటన్నారు సార్ వీళ్ళని? ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్లో ఎక్కడైనా మీకు రెస్పాన్సిబిలిటీ కనబడుతుందా? గతంలో పుష్కరాలు అప్పుడు మాణిక్యాలరావు గారు 2 పాపం దివంగతుడైన మహానుభావుడు, అప్పుడు కూడా ఇదే దైద్యం కదా జరిగినప్పుడు. ఆయన ఈవెన్ ఆయన కనీసం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. అదే ఈయన ఎక్కడ ఉంటాడండి ఇప్పుడు? ఈయన ఆర్థిక శాఖలు అలాంటి వేటి ఇవ్వలేదని అలక. సరే ఏదైనా సరే ఇప్పుడు రాజకీయాలు కాదు, ఇప్పుడు ఈ సనాతన ప్రాణాలు పోతున్నప్పుడు రాజకీయాలు మాట్లాడకూడదు కదా. సరే రాజకీయాలు మాట్లాడడం సార్. ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడు కదా, లడ్డూలు ఇదైపోయిందని కానీ మెట్ల కింద నుంచి పైదా కడిగేసి నానా ఇబ్బందులు పడ్డాడు కదా ఆయన. ఎంత ప్రాణాలు జరుగుతున్నప్పుడు మనోడు అహంకార పూరితతో సారీ చెప్పమంటే కూడా సారీ చెప్పట్లే. ఇవాళ సారీ బాధ్యత ఏది? వాంట్ ది ఫీల్ ఇట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఆయన డిమాండ్ కనీసం అక్కడ పర్యవేక్షణకి వేసినటువంటి మంత్రులు కమిటీ అన్న క్షమాపణ చెప్పాలని కోరాలి కదా. చెప్పాలి కదా, కనీసం ఈయన ఫస్ట్ ప్రొయాక్టివ్గా చెప్పాలి కదా. అంటే నాట్ దట్ ఎక్స్పెక్టింగ్ ది సారీ ఫ్రమ్ పవన్ కళ్యాణ్. అంటే ఎందుకంటే బాధ్యత తీసుకుంటుంది, పరిపక్వత్వం కావాలా, పరిపూర్ణం కావాలా. పరిపక్వత లేకుండా ఇద్దరు ట్వీట్ల గురించి మాట్లాడు 7 ప్రాణాలు పోతే ఇద్దరు జన సైనికులని అభివర్ణించడం ఎంతవరకు సమంజసం? దీనికైనా ప్రజాస్వామ్యంలో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే మీరు ఖచ్చితంగా పరిరక్షించుకుంటారని అర్థం అవ్వట్లేదు. దాంట్లో తేడతలం అవుతుంది కదా. అంటే అక్కడ కూడా వివక్ష, రాగద్వేషాలకు అతీతంగా అన్న ప్రమాణ స్వీకారానికి బాధ్యత ఏది? దానికి సరే అది అంటే ఒక హోదాగా ఉన్నప్పుడు, ఒక ప్రజాబద్ధంగా ఉన్నటువంటి నేతగా ఉన్నప్పుడు ఆయన ప్రతిదాన్ని రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి. అక్కడ కూడా 7 ప్రాణాలు పోయినందుకు చింతిస్తున్నాం, అందులో మా వాళ్ళు కూడా ఉన్నందుకు ఇంకా బాధ ఉందంటే ఎవరు బాధపడము, బికాస్ ఈ షోన్ కన్సర్న్ ఫర్ ఎంటైర్ 7 deaths. బట్ వాట్ ఇస్ దిస్? కానీ ఎందుకు ప్రసాద్ గారు సరే ఇప్పుడు ప్రభుత్వం తప్పిదం అంటారా లేదంటే ఎవరు తప్పిదం అంటారా? సార్ ఇది ప్రజాస్వామ్యం సార్. ప్రజల్ని మాన ప్రాణ రక్షణ కల్పించవలసిన ప్రాథమిక కర్తవ్యం వాళ్ళదే. ఎందుకు సార్ చలువు పందిలు వేస్తారు ఎండ ఎక్కువ ఉంటుందనో, అయితే కింద నీళ్ళు వేసి ఎండ కాళ్ళు కాకూడదనో ఓ తెల్ల పెయింట్ వేస్తారు. అది ఎందుకు వేస్తారు? ఎవడ మనం ఏమైనా బతిమాలకొనం వెళ్ళి? లేదు కదా, చూడాలి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ప్రాథమికమే కదా సార్. ఎందుకంటే చందనోత్సవంకి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎలా తరలి వస్తారో తెలుసు. స్వామివారి ఏకైక దర్శనం రోజు అండి అది, సింహద్రప్పని దర్శనం ఆ రోజు. ఎందుకంటే మిగిలిన అన్ని రోజులు చందనంతో కప్పబడి ఉంటాడు ఆ మహానుభావుడు, ఆ దేవదేవుడు. సో అలాంటి దగ్గర వాళ్ళు ప్రాక్టివ్నెస్, ఫిజికల్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో తెలిసి కూడా టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్కే కదా, గత అనుభవాలే కదా. అంతకుముందు జరిగినాయి కదా, తిరుమలకు సంబంధించి చూసాము, మిగతా ఇష్యూస్ ఈ సింహాచలంలో ఇప్పటిదాకా చందనోత్సవం జరగలేదా? చందనోత్సవంకి వర్షం పడుతుందని కూడా తెలిసి ప్రికాషన్స్ ఏమి కదా ప్రశ్న. ఆ రోజు ఈ రోజు దాకా మనకి వైకుంఠ ఏకాదశి దర్శనాలు జరగలేదా? దానికి విభిన్నంగా జరిగినప్పుడే కదా ఈ ఉపద్రవాలు వస్తున్నాయి. అప్పుడు బాధ్యత ఏది? ఎవడవాడ మీద తోసేసి కాలక్షేపాలు చేసుకోవడమే. తోసేయడం ఎందుకు తోసేయాల్సిన అవసరం? కదండి ఒకసారి సారీ చెప్పమంటే, కదండి ఒకసారి సారీ చెప్పమంటే ఒకడేమో మాకేటి సంబంధం అని మాట్లాడతారు, ఇంకోటి ఓ పార్టీ అధ్యక్షుడు హోదాలో ఆయన చేశాడు అంటారు. మరి దీనికి ఎన్డీఏ కూటమండం ఎందుకు? సమస్త బాధ్యత మాదే అనుకుని రాగద్వేషాలకు అతీతమైన ప్రమాణం చేయడం ఎందుకు? రాజ్యాంగం దేనికి? అంటే చెప్పండి, మీరు రెడ్ బుక్ రాజ్యాంగం ఇలాంటివేవో మీరు గతంలో ఆయన ఆడిపోసుకుంటూ రాజారెడ్డి రాజ్యాంగం అన్నట్టు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వెళ్ళిపోతారని ఒప్పుకోండి. ఇంకెందుకు? ఇంకా కాంట్రాడిక్షన్ ఉంటుంది కదా, హ్యాండ్స్ ఫోర్త్. మాకు ఇంకా ఇవేమీ పట్టవన్నట్టు మాట్లాడుతున్నారంటారా? అదే కదా ప్రతి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే గత కాంట్రాక్టర్, గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి, ఇది ఆవ్యాసం. ఇది చూసుకోండి ఫస్ట్. ఇది తూచి అనగానే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ పవన్ కళ్యాణ్ గారితో ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో కింద నుంచి మెట్లు పైకి కడిగించడం, సనాతన ధర్మం అని ఎర్రబట్టలు వేయించడం, కర్రక జెండా బ్యాచ్కి అందరూ అన్నీ మూసుకొని కూర్చోడం, ఈ గరుడు పోవడం, సాల్వే బ్యాచ్ల మేధావి వర్గం అంతా ఎక్కడ సచ్చారో కనుక్కోండి ఒకసారి. ఎందుకు హిందూ సంఘాలు ఒక్కటిలో విశ్వ హిందూ పరిస్థితి ఏది? హిందూ సంఘాలు వెళ్ళేరి, హిందూ సంఘాలు నాకు తెలిసి ఏమైనా కండువలు వేసినట్టు కూడా సార్. అంటే లడ్డు విషయం వచ్చినప్పుడు అందరూ మాట్లాడుతూ వచ్చారు కదా, ఖండం చేస్తూ వచ్చారు. అంతకుముందు గతంలో లేని విషయాలు ఖండం చేస్తారు. రామతీర్థంకి సంబంధించి అక్కడ స్వామివారి తల నరికేశారని చెప్పేసి ఆరోపణలు వచ్చినప్పుడు, అలాగే రథానికి సంబంధించి రథాన్ని తగలబెట్టారని చెప్పేసి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా అందరూ బయటకు వచ్చి ఖండిస్తూ వచ్చారు. ఎందుకంటే హిందువులకు సంబంధించి ఒక ప్రతిష్టాత్మకంగా ప్రధానంగా చూసేటువంటి అంశాలకు సంబంధించి జరిగింది. సో ఇప్పుడు కూడా హిందూ ఆలయాలకు సంబంధించి కదా ఘటనలు జరిగినాయి. ఏదో రెస్పాన్సిబిలిటీ అవ్వని దానికైతే అవ్వని పెళ్లికి బాధ్యతలు కొడతారు, అయ్యుతున్న పెళ్లికి మాత్రం కనీసం వెళ్ళి అక్షంతలేరు. ఇది గమనించిన ప్రజలు. అంటే వాళ్ళు మోడస్ ఆఫ్ ఆపరెండి ఇస్ వెరీ క్లియర్. వాళ్ళు ఒక ఫ్యాబ్రికేటెడ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి అది ప్రజల్లో చర్చనీయాంశాలు చేస్తున్నారు. కానీ నిజమైన సిచ్యువేషన్స్ జరిగినప్పుడు బాధ్యత ఏది? గతం నుంచి చూసుకోండి, పుష్కరాల నుంచి కూడా వాళ్ళ డైలాగ్ డెలివరీస్, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు గమనించండి, వీళ్ళలో బాధ్యత లేదు. ఇది మనం గ్రహించట్లే. ఏ మాన ప్రాణ రక్షణ కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందనుకున్న ఫాల్స్ ఇల్యూజన్లో ప్రజల్ని ఉంచుతున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు.
మీరు అడగొచ్చు ఏంటండి ఇది ఏమైనా చంద్రబాబు గారు ఇంటెన్షనల్గా చేయించారా? ఎవరు ఇంటెన్షనల్ కాదండి, మన నీళ్లు ఉంటాయి మనం పరిగెట్టుకెళ్తే పడిపోతాం అని అమ్మ నాన్న మనకు తెలియదని చెప్తారా, లేకపోతే బాధ్యత విస్మరించకూడదని చెప్తారా? అంతే. బాధ్యతలు విస్మరించినప్పుడే వేడి నీళ్ళు చేయి పెడితే కాలుతాయి, మనకు తెలియదు వేడి నీళ్ళు ఉంటే చేయి కాలుతుందని. అక్కడి నుంచి మనకి స్పూన్ ఫీడింగ్ జరిగితేనే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం విల్ లెర్న్ థింగ్స్ బై ఎక్స్పీరియన్స్. ఇది ఎప్పుడైతే జరగట్లేదో దీని మీద మనం ఎంఫసైజ్ చేసి మాట్లాడాల్సి వస్తుంది. అంటే మీరు ప్రతి ఇష్యూని ఒక్కొక్క ఇష్యూని ఒక్కొక్క యాడ్ స్టిక్తో కొలుస్తున్నారు వాళ్ళు. ఇది తప్పు కదా. ఇప్పుడు ఇదే తొక్కిసలాట జరిగినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇంత బాధ్యత వహిస్తూ అందరితో సారీలు చెప్పిస్తూ బాధ్యత దగ్గర ఇక్కడ బాధ్యత విస్మరిస్తే అవి ప్రాణాలు ఇవి ప్రాణాలే కదా. అది కూడా భక్తులే కదా, ఏదైనా దేవదేవుడే కదా. అక్కడ తిరుమలలో జరిగిన దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు దీనికి కూడా తీసుకొని ఉండి మాట్లాడితే బాగుండేదని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఎక్స్పెక్టేషన్స్ కాదు సార్, ఇట్ ఈస్ దేర్ ప్రైమరీ కర్టసీ అండ్ రెస్పాన్సిబిలిటీ. అందులో కూడా మళ్ళీ స్పీడ్తో వివక్ష. కూటమిలో ఒక గౌరవ పార్లమెంటేరియన్, గౌరవ కేంద్ర మంత్రి, గౌరవ ఆర్థిక మంత్రి, గౌరవ ఎమ్మెల్యే, ఈవెన్ మాన్సస్ ట్రస్ట్ అధినేత, ఇవాళ సింహాచలం భూములు సింహాచలం ధర్మకర్త, అక్కడ ప్రాణాలు పోతే బాధ్యత ఏదండి వాళ్ళది? మంత్రుల కమిటీ అన్నారు, బాధ్యత ఏది? ఆ కమిటీదే కదా రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళే కదా చూస్తుంది దానికి సంబంధించి అరేంజ్మెంట్స్. దీనికి నాకు అర్థం కాని ఏంటంటే దేవాదాయ శాఖ మంత్రి మెయిన్ రిప్రజెంటేటివ్ అన్నిటి విషయాలకు సంబంధించి, ప్రధానంగా ఆలయాలకు కమిటీలో ఉన్నాడే చెప్పండి నాకు. ఆయనకు సంబంధించిన కమిటీలో ఉన్నాడా లేదా? అట్లీస్ట్ ఆ దగ్గర కూడా చెప్పేస్తే ప్రజలకి కమిటీని ఏం ప్రకటించారో ఏమో తెలియదు.